ఏంటి మన టైటిల్? శ్రమనొందిన సేవకుడు. శ్రమనొందిన సేవకుడు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అన్నది ఒక పాట అనుకుంటే, ఆ పాట శ్రమనొందిన సేవకుడు అనే వ్యక్తి కొరకు రాయబడిన పాట. శ్రమనొందిన సేవకుడు ఎవరంటే మన నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే శ్రమనొందిన సేవకుడు ఎలా శ్రమనొందాడు, ఎలాంటి శ్రమలు పొందాడు, ఎలాంటి బాధలు అనుభవించాడో ఆయన కొరకు యెషయా గారు ఒక పాట రూపంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఏం చేశాడు, వివరంగా రాశాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా మనం ఏం చేయాలి, ఇప్పుడు ధ్యానం చేయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొత్తం 12 వచనాలు ఉన్నాయి. ఎన్ని? 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 వచనాలలో ఈ శ్రమనొందిన సేవకుడు గురించి ఎలా పాట రాశాడు, ఎలాంటి శ్రమలు అనుభవించాడని ఆయన పాట రాశాడో వివరంగా మీకు అర్థం అవడం కోసం ఈ 12 వచనాలని 5 భాగాలుగా చేసి మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఎన్ని? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12 వచనాలని 5 భాగాలు చేద్దాం. 5 భాగాలకు 5 పేర్లు పెడతాను. 5 పేర్లు పెట్టి చక్కగా మీకు అర్థమైనట్టుగా మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనకు అర్థం అవ్వాలంటే వీటిని 5 భాగాలు చేద్దాం. 5 భాగాల్లో మొట్టమొదటి భాగం పేరు ఏంటంటే, వేదన పొందిన సేవకుడు. మన సేవకుడు ఏ సేవకుడు? వేదన పొందిన సేవకుడు. ఈరోజు తిరిగి లేచాడు అంటున్నారు కదా, తిరిగి లెక్క ముందు ఆయన ఏం పొందాడు? ఎన్నో వేదనలు పొందాడు. ఆయన ఎలాంటి వేదనలు పొందాడు అని మనకు తెలియాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవాలి. ఎన్ని? 1 నుంచి 3 వచనాలు చదువు. ఒకసారి చదువు, ఎలాంటి వేదనలు పొందాడు చూద్దాం. వేదన పొందిన సేవకుడు ఎలాంటి వేదనలు పొందాడో జాగ్రత్తగా విషయంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు జాగ్రత్త చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును? అంటే యేసుక్రీస్తు వారి కోసం చెప్తే ప్రజలు ఓరకన ఏం చేయరు? నమ్మరు. ఇది యేసుక్రీస్తు వారి కోసం మనం ఎక్కడ చెప్తే అక్కడ నమ్మేసే పరిస్థితి ఉంటే ఇది సువార్తలు అవసరం లేదు. సువార్త ఎప్పుడో అయిపోను, అందరూ మారిపోను. కానీ ఎంత చెప్పినా ఆయన కోసం ఎవడు ఏం చేయట్లేదంట? నమ్మడు. ఒరే కరెంటు ఆ ప్లగ్లో ఏలు పెడితే షాక్ కొడుతుందిరా అంటే ఎవడు ఏం చేయడు? నమ్మడు. చెప్తే నమ్మడు. ఆ నమ్మాలంటే ఆడికో షాక్ కొట్టాలి. అదవుతా ఆడికో షాక్ కొడితే ఏమవుతాడు? నమ్ముతాడు. యెషయా గారు ఏమంటున్నారంటే, మేము తెలియజేసే ఈ సమాచారం ఎవడు నమ్మును అంటే అర్థం ఏంటి? ఎవడు నమ్మడు, ఆయనకి తెలిసే విషయం. కానీ మీరు నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే చెప్తున్నాడు కదా, ఎందుకు నమ్మాలంట? యెహోవా బాహువ ఎవనికి బయలుపరచబడును? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాడంట. మేము చెబుతున్న ఈ సమాచారం ఏ వ్యక్తి కోసం అయితే మేము సమాచారం చెప్తున్నామో ఆ వ్యక్తి చిన్నోడేం కాదు. ఆ వ్యక్తి ఎలా పెరిగాడు చెప్పనా? లేత మొక్కలా పెరిగాడు. ఎవరి దగ్గర? దేవుని ఎదుటంట. లేత మొక్కల ఆ వ్యక్తి ఏమయ్యాడంట? పెరిగాడంట. అలా లేత మొక్కలా పెరుగుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది చెప్తున్నాడు 2వ వచనంలో. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తునీకరింపబడిన వాడుగా అయ్యాడంట. ఏ సమాచారం అయితే యెషయా గారు చెప్తున్నారో ఆ సమాచారంలో ఉన్న ఆ వ్యక్తి అంట లేత మొక్క వల్ల దేవుడి దగ్గర అంట పెరిగేటంట. కానీ కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తి అంట స్వరూపాన్ని కోల్పోయాడంట, సొగసను కోల్పోయాడంట, ప్రజలందరి చేత ఏమయ్యాడంట? తునీకరింపబడ్డాడంట. అంటే చదవబడిన ఈ వచనాల్లో 2 విషయాలు ఉన్నాయండి. ఆయన స్వరూపాన్ని కోల్పోయాడంట, రెండోది తునీకరింపబడ్డాడంట. ఏం కోల్పోయాడు? స్వరూపాన్ని కోల్పోయాడు, రెండోది తునీకరింపబడ్డాడంట. ఆయన ఎలా స్వరూపాన్ని కోల్పోయాడో మనం విషయంలోనికి వెళ్ళి అక్కడ జరిగిన ఆ సంఘటన మన మైండ్లోకి తీసుకొచ్చి ఒక్కసారి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చుకొని ఆయన ఎలా స్వరూపాన్ని కోల్పోయాడో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఎలా స్వరూపాన్ని కోల్పోయాడో జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తానండి. మీరు మైండ్లో పెట్టుకోండి. నిజంగా యేసు మీద అమితమైన ప్రేమ పెరిగిపోతుంది మనకు. ఆయన ఆ స్వరూపాన్ని ఎలా కోల్పోయాడు, ఆ రోజు ఏం జరిగిందో మనం కళ్ళ కట్టినట్టుగా ఆ సంఘటన మనం చూడడానికి ప్రయత్నం చేయగలిగితే యేసుక్రీస్తు వారి మీద అమితమైన ప్రేమ పెరిగిపోద్ది. గురువారం రాత్రి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేశారు. మీకు తెలుసు కదా, సైనికులు అరెస్ట్ చేసి ఆయన్ని ఏం చేశారో చెప్పరా? ముందుగా ఎవరి దగ్గర తీసుకెళ్లారు? అన్నా దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడ పని అవ్వలేదు. ఆ తర్వాత కైఫా దగ్గర తీసుకెళ్లారు, అక్కడ పని అవ్వలేదు. ఆ తర్వాత ఎక్కడ తీసుకొచ్చారా అంటే పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడికి? సభామందిరంలోకి తీసుకొచ్చారు, పిలాతు ఎదురు తీసుకొచ్చారు. అలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అంట
యేసుక్రీస్తు వారిని పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు అంట, కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్న సమాచారం ఏంటంటే, సుమారుగా 60 మంది సైనికులు, ఎంతమంది? 60 మంది సైనికులు ఒకేసారి ఆయన మొహం మీద ఉమ్మేశారంట. 60 మంది సైనికులు ఒకేసారి యేసుక్రీస్తు వారి మీద ఏమేశారంట? ఉమ్మేశారంట. సహజంగా ఉమ్ము ఎవడైనా మనం పక్కనేసినా కూడా మనకి ఏమనిపిస్తుంది? మన మీద కాదు, నేను మన మీద చెప్పట్లేదు, మన పక్కనేసినా కూడా మనం తట్టుకోలేం. ఏంటి, ఒకడు మన పక్కన ఉమ్మేస్తేనే మనం తట్టుకోలేం కదా. యేసుక్రీస్తు వారి మీద సుమారుగా 60 మంది సైనికులు ఒకేసారి ఏమేశారంట? ఉమ్మేశారంట. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. అలా 60 మంది ఒకేసారి ఉమ్ము వేయబడిన ఆ ముఖం చూడడానికి ఎలా ఉంటది? చాలా అసహ్యంగా ఉంటుందండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అలా 60 మంది ఒకేసారి ఉమ్మేసిన తర్వాత ఆ ముఖం మీద, ఆ తల మీద మళ్ళీ ముళ్ళు కిరీటం పెట్టారంట. ఓ పక్కేమో ఉమ్ము కారుతుంది ముఖం మీద నుంచి, మరో పక్కేమో రక్తం కారుతుంది. నేను చెప్పింది మీకు అర్థం లేదు. ఆయన ముఖం మీద ఏం కారుతుంది? ఓ పక్కేమో నా కోసం చెప్పరా ప్లీజ్. ఓ పక్కేమో రక్తం కారుతుంది, మరో పక్కేమో ఉమ్ము కారుతుంది. చూడ్డానికి ఆ ముఖం ఎలా ఉంటది ఏంటి? చూడ్డానికి ఆ ముఖం ఎలా ఉంటది? అదే చెప్తున్నాడు యెషయా గారు. యెషయా గారు ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 53:3 చూడండి ఏమంటున్నాడు? చివరి లైన్, అతనికి స్వరూపమైన సొగసేన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్టుగా అతని ఎందుకు స్వరూపం లేదు. చివరి 3వ వచనంలో చివరి లైన్, అతడు వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించుడు గాను మనుషులు చూడనొల్లని వాడుగా మారిపోయాడంట. ఎప్పుడైతే పైన ముళ్ళ కిరీటం పెట్టారో, ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారుతుంది, ఓ పక్క ఉమ్ము కారుతుంది, ఆ మొహం చూడడానికి ఎలా ఉందంట? మనుషులు చూడనొల్లని వాడిగా మారిపోయాడంట. మనుషులు చూడనొల్లగా మారిపోయాడంట. ఇదంతా ఎవరి కోసం ఆయన అనుభవించాడు అంటే, నీ కోసం, నా కోసం. మనం చేసిన పాపాన్ని బట్టి మనకు వచ్చే ఆ శిక్షను ఆయన మీద వేసుకొని, ఆయన అంతగా స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. యాక్చువల్గా ఆ స్వరూపం కోల్పోవలసింది ఎవరికంటే మనకి. ఆ ఉమ్ములు వేయబడాల్సింది ఎవరికంటే మనకి. ఆ ముళ్ళు కిరీటం గుచ్చుకోవాల్సింది ఎవరికంటే మనకి. మన కొరకు మన మీద పడవలసిన శిక్షణ ఆయన మీద తీసుకున్నాడు. ఆయన అంతగా తన స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. అంటే మన కోసమే ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు అనే ఆ మాటలు వినడమే కాదు, ఒకసారి ఆ సీన్ని, ఆ చిత్రాన్ని మనం మదిలోకి పెట్టుకోగలిగితే, మన కోసం ఆయన అంతగా ఉమ్ములేయించుకున్నాడా, మన కోసం అంత కిరీటం పెట్టుకున్నాడా, అంతగా మనుషులు చూడనల్ వాడుగా మారిపోయాడా అని ఒకసారి ఆలోచనలకు మనం వెళ్ళగలిగితే, మన కోసం ఆయన అంత చేసినప్పుడు ఆయన కోసం మనం ఏమి చేయలేకపోతున్నాం అనే బాధ నిజంగా మనకు కలుగుతుందండి. మనుషులు అయితే, ఎవరైతే మనుషులు అయితే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, మనుషుల కోసం మాట్లాడుతున్నాను. ప్రార్థన చాలా మంది వచ్చి వెళ్ళిపోతుంటారు. ఉపయోగం ఉంది? ఉపయోగం ఉంది. 60 మంది సైనికులంట ఒకేసారి ఉమ్మేశారంట, పైన ముళ్ళు కిరీటం పెట్టారంట. అవన్నీ పైనుంచి కారుతున్నప్పుడు ఆయన మనుషులు చూడనల్లని వాడుగా మారిపోయాడంట. ఆయన ముఖం ఎలా ఉందంటే, స్వరూపాన్ని ఏమైపోయాడు? కోల్పోయాడంట. ఆయన స్వరూపాన్ని కాదు, మనుషుల చేత ఆయన తునీకరింపబడ్డాడంట. ఏం పడ్డాడు? తునీకరింపబడ్డాడు. చూడండి, యెషయా గ్రంథం 53:3 మాట్లాడుతుంటాడు, అతడు తునీకరింపబడిన వాడాయను. మనుషులందరూ తునీకరిస్తారంట. అండ్ భూమి మీద ఉన్న ఆయన బతికిన 33 సంవత్సరాలలో ఆయన జీవన విధానం మీరు గమనించండి, మనకు మెంటలేకపోతుందండి. ఆ 33 సంవత్సరాలలో సొంత కుటుంబం వారే మీ ఓడికి పిచ్చి పెట్టిందిరా అంటే, మా ఓడికి పిచ్చి పెట్టింది అంటారా అని అనలేదు. ఏం చేశారు? నిజమే, మీరు అన్నట్టు పిచ్చి పెట్టిందని చెప్పి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. చూస్తారా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం, 21వ వచనం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకుని పోయింది. ఎవడో చెప్పాడు మీ ఓడి పిచ్చి పెట్టిందని. వీళ్ళేమనాలి? మా ఓడి పిచ్చి పెట్టరా, మా ఓడి దేవుడు రా బాబు అని చెప్పాల్సింది పోయి, ఎవడో చెప్పిన ఆ మాట విని సొంత ఇంట్లో వాళ్ళే యేసుని పిచ్చోడుగా ఏం చేశారు? నమ్మేసి తీసుకెళ్ళిపోయారంట. అంటే సొంత కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఏమైనా తునీకరించబడ్డాడు. సొంత అన్నదమ్ముళ్ళు ఆయన ఏమన్నాడు చెప్పనా? యోహాను సువార్త 3వ అధ్యాయం. సొంత అన్నదమ్ముళ్ళు ఎలా తునీకరించారు చూడండి.
యోహాను సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాలు. ఆయన సహోదరులు ఆయనను చూచి నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు వెళ్ళుము. ఎవడును నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నేను నీవే లోకమును కనపరచుకోమని చెప్పేది. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సొంత కుటుంబ సభ్యులు ఆయన ఏం చేయలేదు, పట్టించుకోలేదంట. నిజంగా సొంతోడు అంటే సొంతోళ్ళకి ఏంటి, లోకువే. నిజమండి. మన ఇంట్లో వాడు పాస్టర్ అయ్యాడు అనుకోండి, సంతోషిస్తావా? ఏసుని కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులే ఏసుని ఏం చేయలేదంట, కాత్ర చేయలేదు, తునీకరించరా, పారా బాబు నువ్వు మా ఊర్లో చేయగా అద్భుతాలు పక్క ఊర్లో చేసుకుంటున్నారంట ఇంట్లో వాళ్ళు. అంటే సొంత కుటుంబ సభ్యుల చేత ఏసేవేయుడు తునీకరించబడ్డాడు. అక్కడ తగలదండి. శాస్త్రులు పరిచయాలు అయితే ఏమన్నా చెప్పనా ఏసుని, శాస్త్రులు పరిచయాలు నువ్వు తిండిపోతురా అన్నారు, నువ్వు తాగుబోతురా అన్నారు ఏసునండి. ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఏమన్నా చెప్పనా, నీకు దయ్యం పట్టింది అన్నారు. ఇంకా డైరెక్ట్ అయిపోయి ఏమన్నా చెప్పనా, ఇంకా డైరెక్ట్ అయిపోయి చెప్పనా, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాదన్నారు ఇండైరెక్ట్ గా. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు ఇలాంటి పదాలు మనం మాట్లాడుతుంటాం. ఎవరితో గొడవ వచ్చిందానికి ఏమంటాం, నేను దొంగని కాదులేరా అంటాం. అంటే అర్థం ఏంటి, ఆడ దొంగని. మన డైలాగులు అలా ఉంటాయి కదా, అంతేనా? ఆయన అంటే ఫీల్ అవుతాడని, నీ దొంగను కాదులేరా. వీళ్ళేమంటున్నారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇది ఇండైరెక్ట్ గా ప్రజల చేత ఆయన ఏమవుతున్నాడు, తునీకరించబడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏమో పిచ్చోళ్ళు అంటున్నారు, అన్నదమ్ముళ్ళు ఏమో పొమ్మ అంటున్నారు, శాస్త్రుల పరిచయాలు ఏమో దయ్యం పెట్టింది అంటున్నారు, తిండిపోతు అంటున్నారు, తాగుబోతు అంటున్నారు, దయ్యం పెట్టినవాడు అంటున్నారు. ఇండైరెక్ట్ గా వ్యభిచారం వల్ల పుట్టిన వారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంతగా ప్రజల చేత ఆ రోజు ఏమయ్యాడు, తునీకరించబడ్డాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, కానీ నీ కోసం నా కోసం ప్రజల చేత ఏమయ్యాడు, తునీకరించి. అసలు ఆయన ఈ లోకానికి రావడం ఏంటి, దేనికి పనికిరాని మనుషుల చేత చీ అనిపించుకోవడం ఏంటి, ఏంట్రా బాబు అంటే నీ కోసం నా కోసం దేవుడు భూమి ఎందుకు వచ్చాడు, మనుషులందరి చేత ఏమయ్యాడు, తునీకరించబడ్డాడు. మనుషులే కదండి. చివరికి పిలాతు పిచ్చాడు. పోయిన వారం మాట్లాడుకున్న పిలాతు ఏమడిగాడు, మీకు బరబ్బా కావాలా యేసు కావాలంటే ప్రజలందరూ ఏమన్నారు, బరబ్బానే మాకు కావాలి. బరబ్బా ఎవరు, యేసు ఎవరంటే, బరబ్బా ఎవరు అంటే దోచుకునేవాడు, యేసు ఎవరు, ప్రజలకు పంచిపెట్టేవాడు. బరబ్బా ఎవరంటే ప్రసిద్ధుడైన దొంగ, యేసు ప్రసిద్ధుడైన బోధకుడు. బరబ్బా ఎవరంటే ప్రాణాలు తీసేవాడు. ఎవడు ప్రాణాలు తీసేవాడు, యేసు ప్రాణం పెట్టేవాడు. పిలాతు అడుగుతున్నాడు, మీకు ప్రాణాలు పోసేవాడే కావాలా, ప్రాణాలు ఇచ్చేవాడే కావాలంటే మాకు ప్రాణాలు తీసేవాడే కావాలని ప్రజలందరి చేత యేసుక్రీస్తు ఏమయ్యాడు, తునీకరింపబడ్డాడు. మాకొద్దు యేసు మాకొద్దు అంటే అర్థం ఏంటి అంటే ప్రజలందరూ యేసుని ఏం చేస్తున్నారు, తునీకరించబడ్డాడు. తునీకరించారు. ఎంతగా ఆయన తునీకరింపబడ్డాడో మీరు గమనించాలి. ఇవన్నీ ఎవరి కోసం అయ్యా అని మళ్ళీ అడిగితే, ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. నీ కోసం నా కోసం ఆయన ప్రజలందరి చేత ఏమయ్యాడు, తునీకరించబడ్డాడు. ఈ విధంగా ఆయన వేదన పొందిన సేవకుడిగా ప్రపంచంలో చరిత్రలో మిగిలిపోయాడు. నీ కోసం నా కోసం స్వరూపాన్ని కోల్పోయాడు, నీ కోసం నా కోసం తునీకరింపబడ్డాడు. అసలు ఆయనకి ఏం పని అండి, ఆయనకి ఏం పని చెప్పండి? మన కోసం ఆయన స్వరూపం కోల్పోవడం ఏంటి, మన కోసం ఆయన తునీకరింపడం ఏంటి? అసలు ఆయనకి అవసరమే లేదు. ఆయన ఎవరు, సాక్షాత్తు దేవుడు. అసలు మన కోసం భూమి మీదకి రావడమే ఎక్కువ, మన కోసం మంచి ప్రసంగాలు చెప్పడమే ఎక్కువ. అని అక్కడతో ఆయన ఆగలేదు. అవమానించబడ్డాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, ప్రజలందరి చేత ఏమయ్యాడు, తునీకరించబడ్డాడు. అది నీ కోసం నా కోసం అని మనకు అర్థమవుతున్నప్పుడు ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన కోసం మనం జీవించాలి, ఆయన కోసం నమ్మకంగా మనం ఉండాలని మనకు కనిపించకపోతే మన మనుషులం కూడా కాదు. ఎవడో ఒకడు మనకు ప్రాణం పోతున్నప్పుడు మన ప్రాణాలు నిలబెట్టి ఆడి చచ్చిపోయాడు అనుకోండి, మన ప్రాణాలు ఆడి చచ్చిపోయాడు అనుకోండి, మనం చచ్చిపోయే వరకు అడుగుతుంటాడు, మనకు అడుగుతుంటారు, చచ్చిపోయిన అడుగుతుంటాడు. ఏంటి మనకు చచ్చిపోయినాడు అని గుర్తుంటాడు, కానీ యేసుక్రీస్తు గుర్తుంటాడు. యేసు గుర్తు రావాలంటే ఏ రోజు రావాలి, ఆదివారం వస్తే కానీ యేసు గుర్తురాడు.
మళ్ళీ ఆదివారం మాత్రం అందరికి గుర్తొస్తున్నాడు అంటే అందరికి గుర్తురావట్లేదు, ఖాళీ ఉన్నోళ్ళకి గుర్తొస్తున్నాడు. ఖాళీ చేసుకొని గుర్తుపెట్టుకోవాలనుకోండి ఈరోజు సమాజంలో లేరు. యెషయా గ్రంథంలో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే వేదన పొందిన సేవకుడిగా కనబడుతున్నాడు. ఈ వేదనలు ఎవరి కొరకాయ అంటే నీ కోసం, నా కోసం. ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు అనుకుంటున్నాం, కానీ తిరిగి లెక్క ముందు ఆయన మన కొరకు ఎన్నో వేదనలు పొందాడు. ఇది మొదటి భాగం.